40 రోజులు ఎందుకు అంటే, యేసు ప్రభు 40 రోజులు శ్రమలు పడ్డాడు, అందుకు మేము గుర్తు చేసుకుంటున్నాం సార్ అంటున్నారు చాలామంది. యేసు ప్రభు శ్రమలు పడ్డాడు నిజమే. ఒకటో రోజు ఏ శ్రమ పడ్డాడో చెప్పండి సార్ అని అడిగితే చెప్పలేరు. రెండో రోజు ఏ శ్రమ పడ్డాడు సార్ అంటే చెప్పలేరు. 10వ రోజు ఆయన ఏ శ్రమ పడ్డాడో చెప్పండి సార్ అంటే చెప్పలేరు. 40 రోజులు ఆయన శ్రమ పడ్డాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క శోధనలోకి వెళ్ళాడు. మనము కూడా ఒక్కో శ్రమ, ఒక్కో శోధన ప్రతిరోజు జ్ఞాపకము చేసుకొని మనం శ్రమల దినాలు చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అనుకుంటే, ఏ రోజు ఏ శ్రమ, ఏ శోధన ఆయన భరించాడో మనకు తెలియదు, కానీ మనం మాత్రం పాటించేస్తాం. ఇది మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే 40 రోజులు ఆయన శ్రమలు పడ్డాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మంచిదే కాదని నేను అంటలా, మంచిదే. ఆయన శ్రమ పడ్డ కాలాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నా మంచిదే. మరి అయితే ఆయన ఒకటో రోజు ఏ శ్రమ పడ్డాడు, రెండో రోజు ఏ శోధనలోకి వెళ్ళిపోయాడు, మూడో రోజు ఏ కష్టంలో ఉండిపోయాడు, అవి మనకు తెలియదు. 40వ రోజు బయటకు వచ్చే రోజు, ఆ రోజు ఏ శ్రమ పడ్డాడు తెలియదు. కానీ నువ్వు మాత్రం 1 నుంచి 40 వరకు నువ్వు పాటించేస్తావు శ్రమల దినాలు. మొదటి రోజు ఒక మాట మాట్లాడతావు, రెండో రోజు మాట్లాడతావు, మూడో రోజు మాట్లాడతావు. 40 రోజులకి తగినట్టుగా 40 శ్రమల గురించి మాట్లాడేసి, ఆశీర్వాదాల గురించి మాట్లాడేసి, బయటకు రావడం గురించి మాట్లాడేసి మనం 45 దినాలు చేస్తాం. కానీ దీనికి మనం చేసే 40 దినాలకి మ్యాచ్ కుదరడం లేదు.